నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను భాగ్యశ్రీ ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలకు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల స్వేచ్ఛ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మహానుభావుడు త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన ప్రాణంలో ఇచ్చేశారని ప్రశంసించారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారని గుర్తు చేశారు. ఇది మా రాష్ట్రం, ఇది నా రాష్ట్రం అనుకుని మనం గర్వంగా చెప్పుకునే ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి 53 రోజులు 58 రోజులు సుమారుగా ఆహారం తీసుకోకుండా పుట్టి నీళ్లతోనే జీవితం అంతా గడిపి 58 రోజులకి 58 రోజుల తర్వాత అమరుడైన పరిస్థితి. అతను అమరుడైన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా రావడం అనేది జరిగింది. అంటే ఏంటంటే సుమారుగా చెప్పాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్న మనది ఈ రాష్ట్రం మనది కానీ ఈ తాలూకా స్వతంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా త్యాగ ఫలితం. ఆ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని రాష్ట్ర పండుగగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఘనమైన నివాళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. అంతేకాకుండా ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టి జోగులాంబ గద్వాల జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్వాల పట్టణ ఆదివైశ్య సంఘ అధ్యక్షులు ఆలూరు బీలకంటి రాము వైఎస్ సర్కిల్లో ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని దృఢ నిశ్చయమే ఆయనను 58 రోజుల నిరాహార దీక్షకు పురిగొల్పిందన్నారు. ఆంధ్రుల కోసం తన ప్రాణంలే త్యాగం చేసిన అమరజీవి నిజంగానే త్యాగధనుడని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినోత్సవం ఈరోజు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మనందరికీ ఆదర్శప్రాయుడు. ఈయన 1901 మార్చి 16న మద్రాసు నగరం నందు గురువయ్య మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడైనారు. ఈయన దీక్ష నుంచే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరించినది. ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైన మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మన పొట్టి శ్రీరాములు గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన హక్కుల కోసం పోరాడి ఈ యొక్క రాష్ట్రాన్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి ప్రస్తుతం తిరుమల దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదన్నా, అదేవిధంగా ప్రస్తుతం మనం గద్వాల్లో తెలంగాణలో ఉన్నామన్న ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినందుకే ఇది సాధ్యమైనది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని 58 రోజులు మరణం వచ్చేంత వరకు నిరాహార దీక్ష చేసినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు మనందరికీ ఎంతో ఆదర్శప్రాయుడు. మనమందరం కూడా ఆయన చూపిన మార్గంలోనే న్యాయం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా హక్కుల కోసం. కర్నూలు జిల్లా ఆలూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విరూపాక్షి అమరజీవి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో గంజాయి, లిక్కర్, పేకాట తప్ప ఏమీ లేవన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆయన విమర్శించారు. ఎందరో మహానుభావులు మన రాష్ట్రానికి ఎంతో కష్టపడింటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి డ్రగ్స్, పేకాట, లిక్కర్ తప్ప రాష్ట్రంలో ఏమిది పని చేయట్లేదు. ఏది వాళ్ళు వచ్చిండేదే. ఎందుకంటే ఆమె మన రాష్ట్రానికి హోంమంత్రి. ఆమె ఏమంటుందంటే గంజాయి లేని రాష్ట్రం చేస్తామనే విధంగా ఆమె ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసింతోనే అయింది. ఇప్పుడు రాష్ట్రంలోన మీ ఎంపీలే డ్రగ్స్తో పడిపోయినాడు అనే ఎంపీ గారు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ మేము కోరుకునేది ఒకటి, ఆయన్ని మీరు ఒక సోకాస్ నోటీసులు ఇస్తే సరిపోదు, ఫస్ట్ ఆయన్ని పార్టీనే సస్పెండ్ చేయాలా, ఆయన పార్టీకి రాజీనామా చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈరోజు మీరు ఆనవాయితీ అయిపోయింది మీకు, వాళ్ళంతా
అరాచకాలు చేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, ఈ డ్రగ్స్ మొత్తం ఈ నుంచి ఏం నడుస్తుందంటే ఫస్ట్ ఈ అత్యాచారాలకి ఇవన్నిటికీ ఒకటే ఉండేది డ్రగ్స్ మన రాష్ట్రంలో విచ్చలవిడిగా పల్లెలకి మా ఏరియాలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండల కేంద్రంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అనంతరం రైతుల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్వయంగా రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండిస్తున్న పంటలు, సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెట్ మరియు నీటి సంబంధిత సమస్యలపై కలెక్టర్ సమగ్రంగా వివరాలు సేకరించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి సంబంధించిన రైతు వారధి యాప్ గురించి వివరించి పంటలకు సంబంధించిన సూచనలు ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. మరి ప్రాణత్యాగం చేసినటువంటి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారికి మరి మన రాష్ట్రం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 11 గంటలకి మరి అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో మన నియోజకవర్గంలో మరి మనకి తెలియనప్పటి నుండి కూడా ఈ యొక్క విగ్రహం నేను ఎంపీపీ అవ్వకముందు నుంచే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ మహనీయుడికి, మన జాతి కోసం ప్రాణాలు విడిచినటువంటి మహనీయుడికి మరి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేయటం, మనందరినీ కూడా భాగస్వాములు చేయటం, మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల వ్యాప్తంగా మొదలైన 10th పరీక్షలు విద్యార్థుల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో తొలి పరీక్ష పూర్తయింది. మండల వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 2100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థుల దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా పూర్తి తనిఖీలు చేసిన అనంతరం విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రశాంతమైన వాతావరణంలో తొలి పరీక్ష ఈ రోజు పూర్తయింది. ఉదయం 9 గంటలకే విద్యార్థులు హాల్ టికెట్లు, పరీక్ష మెటీరియల్తో కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాలలో 10,646 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని డీఈఓ తెలిపారు. మాస్ కాపింగ్ నియంత్రణ కోసం 68 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 3 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 612 ఇన్విజిలేటర్లు నియమించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో భాగంగా తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించడంతో విద్యార్థులు సమయానికంటే ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 12 పరీక్షా కేంద్రాల్లో 3,200 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మొదటి రోజు పరీక్షల కోసం ఉదయం నుంచే కేంద్రాల వద్ద విద్యార్థులు క్యూ కట్టారు. కొన్ని కేంద్రాల్లో హాల్ టికెట్ నెంబర్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ కొనసాగింది.
వాచెస్ నాటలోడు చెప్పన్నా వాచెస్ నాటలోడు చెప్పన్నా మార్కాపురంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఎగ్జామ్ సెంటర్కు చేరుకొని తమ హాల్ టికెట్స్ చెక్ చేసుకున్నారు. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్కు వచ్చి పలు సూచనలు ఇచ్చారు. మార్కాపురం పట్టణంలో 13 సెంటర్లలో 2211 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు ఎంఈఓ తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని కరీంనగర్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అద్దె భవనాలలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. విద్యారంగం పైన సమగ్ర చర్చ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టకుంటే రానున్న రోజుల్లో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీకి వెళ్ళి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన చేస్తూ ఈరోజు వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్లో బకాయిలు ఉన్న పరిస్థితున్నది. దానిపైన ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కనీసం దానిపైన చర్చలు పెట్టిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈ దేశాన్ని నాశనం చేసే మద్యానికి ఈ రాష్ట్రంలో ఈరోజు మంత్రి ఉన్నాడు. కానీ ఈ దేశాన్ని బాగు చేసే విద్యారంగానికి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రి నుంచి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమైన విద్యాశాఖ మంత్రిని నియమించాలి. దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ లాగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిపైన కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి భిక్షాటన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఈరోజు విర్రవీగుతూ కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం వాగ్దానాల ప్రభుత్వంగానే మిగిలిపోతుంది. ఎక్కడికక్కడ వాగ్దానాలు చేసి ఈరోజు విద్యార్థులను చిక్కులు పెట్టిన పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ రిలీజ్ చేస్తానని బట్టి విక్రమార్క గారు చర్చలు జరుపుతాని విద్యా సంస్థలతో చెప్పి ఇప్పటికి కూడా సగం రిలీజ్ అయిన పరిస్థితి ఉన్నది. అటు యజమాని విద్యార్థులు సర్టిఫికేట్లకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాలలో ఎమ్మెల్యేలు మంత్రులు చర్చలు జరపాలి, విద్యారంగం పైన చర్చ జరపాలి. ఈరోజు బండి సంజయ్ ఏం చెప్తాడు? మందుల సామాన్ల పైన కామెంట్ చేస్తాడు. మందుల సామాన్లు ఎవరి పైన చేస్తాడు? బండి సంజయ్ పైన కామెంట్ చేస్తారు. వీళ్ళ రాజకీయ కామెంట్ చేసుకోవడం తప్ప వీళ్ళు విద్యార్థులపైన ఏ రోజు కూడా చర్చించిన పరిస్థితి ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు విద్యారంగం పైన చర్చలు జరిపి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. 30% బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని అత్యున్నత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. దాంతోపాటు ఈరోజు విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్పటి నుంచి ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు విద్యార్థిని 10వ తరగతి పరీక్ష రాస్తున్న వైనం పలువురిని అబ్బురపరుస్తోంది. జానయ్య శారద దంపతుల కుమార్తె రేణుక దివ్యాంగురాలు. 2.5 అడుగుల ఎత్తు, కిలో బరువైన ఎత్తులేని శారీరక బలహీనత, కనీసం 100 అడుగులైన వేయలేని దైన్య స్థితి ఆమెది. అయినప్పటికీ చదువుపై ఇష్టంతో కష్టాలను భరిస్తూనే 10వ తరగతికి వార్షిక పరీక్షకు హాజరవుతోంది. రేణుక తండ్రి కౌలు రైతు కాగా తల్లి వ్యవసాయ కూలి. కూసుమంచి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రేణుకను తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు నిత్యం
పాఠశాలకు తీసుకొస్తున్నారు. వైకల్యం బాధిస్తున్న విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న ఆమె ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతోంది. పరీక్షా కేంద్రాల్లో వీరికి నేల అంతస్తులో సిట్టింగ్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. రేణుక తల్లి పై అంతస్తులోని పరీక్షా హాల్లోకి ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ మెట్పల్లి ప్రైవేటు పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. మెట్పల్లి పట్టణంలో హనుమాన్ దీక్ష పరులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని నిఖిల్ భారత్ హై స్కూల్లో చదువుతున్న 5గురు విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. కాగా హనుమాన్ దీక్ష తీసుకుంటే పాఠశాల నిబంధన ప్రకారం పాఠశాలకు అనుమతి లేదని యాజమాన్యం విద్యార్థులను ఆదేశించింది. 21 రోజుల పాటు పాఠశాలకు రావద్దని యాజమాన్యం విద్యార్థులతో లీవ్ లెటర్ రాయించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల కుటుంబ సభ్యులు హనుమాన్ దీక్ష పరులు నిఖిల్ భారత్ హై స్కూల్ వద్ద ఆందోళన నిర్వహించారు. పాఠశాలలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. హనుమాన్ మాల వేసుకుంటే విద్యార్థులకు చదువు చెప్పరా అంటూ నిలదీశారు. ఇదెక్కడి నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను పాఠశాలకు రానివ్వకుండా నిబంధనలు పెట్టడం సరైన పద్ధతి కాదని ఆగ్రహించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని శాంతింపజేశారు. ఈ హనుమాన్ మాల వేసుకున్న సందర్భంలో ఈ యొక్క పాఠశాల యజమాన్యము పాఠశాల ప్రిన్సిపల్ మరి వారిని అనుమతించకుండా వారికి లాంగ్ లీవ్ పేరు మీద 21 రోజు లాంగ్ లీవ్ పెట్టాలి, మీరు హనుమాన్ మాల వేసుకుంటే ఇలా ప్రవేశం లేదని చెప్పి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, పాఠశాల అన్నప్పుడు దేవాలయంతో సమానం, ఇది కూడా దేవాలయమే. మరి ఈ దేవాలయంలో ఈ భారత రాజ్యాంగంలో ఉంటాయి అన్ని మతాలను గౌరవించాలని చెప్పి, మరి ఈ యొక్క పాఠశాల యాజమాన్యము అన్ని మతాలను గౌరవించకుండా కేవలం హిందూ మతం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ప్రవేశం ఇవ్వకపోవడం అటువంటిది ఇది చాలా దారుణం. నేను అడుగుతా ఉన్నాను, ఈ పాఠశాలలో మీరు ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఇప్పుడు రంజాన్ నడుస్తూ ఉన్నది, హనుమాన్ మాలలు నడుస్తూ ఉన్నాయి. మరి అందరూ కూడా ఇక్కడ విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఉంటారు, మరి అందరూ కూడా సమానమే కదా. మరి యజమాన్యానికి ఎందుకు ఈ హనుమాన్ మాల వేసుకుంటే ఎందుకు ఇంత కక్ష కట్టి వాళ్ళని ప్రవేశించలేదో ఈ సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి. ఈ పాఠశాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సంబంధిత డిఓ గారికి కూడా కలెక్టర్ గారు కూడా మేము మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ పాఠశాల మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీస్ సంబంధిత అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ హనుమాన్ మాల వేసుకున్న బ్రాహ్మణులు హిందువుల పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎమ్మెల్యే శ్యాములు దిష్టిబొమ్మను బీజేపీ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే మందుల శ్యాములు రాజీనామా చేయాలని లేదా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి నుండి శ్యాములను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ సర్టిఫికెట్ తీసుకొని మరి ఈ రోజు సమాజాన్ని దళితులందరినీ కూడా మోసం చేస్తున్నామని ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటనలో దళితులందరూ నువ్వు యొక్క వాగ్దానం నువ్వు చేసినటువంటి మాటలకు దళితులు సిగ్గుపడే విధంగా ఉన్నది. నీ భాష, నీ వేషము, నీ వేషాధారణ, నీ భాషను చూసి సామాజిక వర్గం ఏదైతే దళిత సామాజిక వర్గం ఉందో మొత్తం కూడా సిగ్గుపడుతుంది. నీవు దళితుడు అని చెప్పుకున్నావు, కానీ దళితులు హిందువులందరూ కూడా దళితులే. దళితులు అంటేనే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి నువ్వు సమాజంలో చెప్పుకునే విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినావు. కాబట్టి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పమంటే ఏం మాట్లాడుతున్నావు? నేను అట్లా అన్నా, నేను ఇట్లా చేసిన అంటున్నావు. కానీ నేను అన్నటువంటి మాటలను వెనుకకు తీసుకున్నా. బ్రాహ్మణులకు కానీ హిందువులకు కానీ హిందూ మనోభావాలు దెబ్బతీసినారు వాళ్ళందరూ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను, ఎక్కడ కూడా అనలేదు. ఇది నీ యొక్క అవివేకము, నీ యొక్క భాష, నీ యొక్క యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డ్యూటీ రిజిస్టర్ను పరిశీలించారు. గర్భిణీలను వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని ప్రశ్నించారు. సమయపాలన పాటించని వైద్యులపై, రోగులకు అందించాల్సిన వైద్య సేవలు సరిగ్గా అందించని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో మలపల్లె మననీరు పనుల కోసం నూతన జేసీబీని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు.
ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జేసీబీని నడిపి పనితీరును పరిశీలించారు. చెరువుల్లో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న కంప చెట్లు తొలగింపు సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచులను నాంపల్లి గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తమ సొంత డబ్బులతో మాజీ సర్పంచులు గ్రామాలను అభివృద్ధి చేసిన నిధులు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాలలో మాజీ సర్పంచ్లు వడ్డీలకు అప్పులు తెచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇంతవరకు వాటికి సంబంధించిన బిల్లులు విడుదల కాలేదని మండిపడ్డారు. ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే కొత్త సర్పంచ్లకు పాత సర్పంచ్లకు సెక్రటరీలకు పంచాయతీ పెట్టి ఈ పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకుంటారు. కానీ ఇప్పటికీ మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించాలని అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగినా స్పందించకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రజలలో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా సింగరాయకొండ చైతన్య స్కూల్లో విద్యార్థి కౌశిక్ మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. కౌశిక్ మృతిపై ఒంగోలు డీఎస్పీ ఇచ్చిన ప్రెస్ మీట్ పూర్తిగా అవాస్తవమని కౌశిక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఈ మేరకు ఆందోళన చేపట్టారు. సింగరాయకొండ చైతన్య స్కూల్లో విద్యార్థి కౌశిక్ హ్యాంగ్తో మృతి చెందాడని పోస్టుమార్టం నివేదిక వచ్చినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. దీంతో కుమారుడు ఉరివేసుకుని చనిపోయేంత ధైర్యం లేదని తెలిపారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరారు. అందరికీ తెలుసు, మనకు సింగరాయకొండలో లాస్ట్ మంత్ స్కూల్ హాస్టల్లో కౌశిక్ అని చెప్పేసి 6th క్లాస్ చదువుతున్నటువంటి సుమారు 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు మనకు బాత్రూంలో హ్యాంగింగ్ పొజిషన్లో ఉండి చనిపోయి ఉండటం తెలుసు. మీ అందరికీ దాని మీద కూడాను అందరూ కూడా ఫాలో అవుతూనే ఉన్నారు, ఎలా జరిగింది ఏందన్న దాని మీద. సరే, మొదటగా మనకు కనిపించినటువంటి పొజిషన్ ప్రకారం అయితే అంటే ఫస్ట్ టైం మనం చూడంగానే అప్పుడు తీసినటువంటి వీడియో ప్రకారం కౌశిక్ అనే అబ్బాయి హ్యాంగింగ్ మేము నిర్ధారించినాము, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేశాము, 72 మందిని విచారించామని చెప్పారు. 450 మందిలో కింద హాస్టల్లో ఉండే పిల్లలు, ఎదురు క్యాంపస్ లో ఉండే పిల్లలు, ఆ అబ్బాయి కాడు ఉండే పిల్లలకు ఒక్కరికి కూడా విచారించడం జరగలేదు. అవతల పార్టీ పక్కన ఉండే హాస్టల్లో పిల్లలకు విచారించడం జరిగింది. సింగరాయకొండ అరవర్ భాష గారు. చిలకలూరుపేట త్రికోటేశ్వర ముఖద్వారం వద్ద మహాశివుడి విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపట్టి పుల్లారావు సతీమణి వెంకటకుమారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెల్లప్రోలు రామ్మూర్తి, కొమరవల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములతో పాటు ఇతర ప్రముఖ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.